అసలు చివరికి కన్న తల్లిని చంపుకునేంత కిరాతకమైన స్థాయికి కూతురు అడ్డుంది, ప్రేమకు అడ్డుంది అని చెప్పుకుందంట. మా చెల్లె కాదన్నదంట. ఏజీ కాదు, నేను ఇప్పుడు చెయ్యను, పిల్లకు 16 ఏళ్ళు లేవు, నేను ఎట్లా పెళ్లి చేస్తా, ఇది ఎంతవరకు ప్రేమ అని క్వశ్చన్ చేసి పిల్లని అడిగితే మా అమ్మని చంపితేనే మన ప్రేమకు అడ్డు ఉండదు, రా శివ, రా జశ్వంత్, ఆంటీ అని చెప్పి వాళ్ళ అమ్మనికి ఇట్లా అందరినీ పిలిచింది. అది ప్లాన్ చేసుకొని దాని వెనకాల ఇంకెంతమంది ఉన్నారు. మా చెల్లె ఒక్కతైతే సావదు, మా చెల్లెని ఒక్కదాన్ని చంపనీకి వాళ్ళ నుంచి కాదు, ఇద్దరు వల్ల కూడా వాళ్ళు చంపలేదు. చెల్లె బలంగా ఉంటుంది, వాళ్ళు 4-5 కలిసి చంపిళ్ళు. ఇద్దరు కాదు సార్, ఎంతమంది వచ్చిల్లో తెలియదు. మొత్తం దాచింది, లోపలికి వచ్చేదాకా దాచింది. నా పక్కనే ఉంది అది. అమ్మ అంజలి, నీకు న్యాయం ఎట్లా జరగాలి చెల్లె, నువ్వు అందరు న్యాయం చేయడానికి పోతావు. అంజలి, నీకు న్యాయం ఎట్లా జరగాలమ్మా, అమ్మా ఇట్లాంటి బిడ్డ ఉన్నదా. ఇది మొత్తానికి ప్రేమ వ్యవహారానికి అడ్డొస్తున్నారనేటువంటి కారణంతోనే కన్న కూతురే కన్న తల్లిని అతి కిరాతకంగా హత్య చేయించింది. నిందితులను శిక్షించాలి, మృతురాలికి న్యాయం చేయాలంటూ కూడా ప్రజెంట్ కుటుంబ సభ్యులు రోధిస్తున్నటువంటి తీరు అందరినీ కలిచివేస్తుంది. ఓటు స్టూడియో.